సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ కొనియాడారు. అమృతలూరులో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని అమృతలూరులో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమృతలూరు మండల పరిధిలోని మోపారు ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు ఎన్ఆర్ఐలు చెరుకూరి కోటేశ్వరరావు, మల్లెపెద్ది వెంకట మురళి చేతుల మీదుగా హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు పౌష్టికాహారం అందజేశారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత 17 సంవత్సరాల క్రితం తమ మిత్ర బృందం, దాతలు, కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అమృతలూరులోని బీసీ, ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థుల సౌకర్యార్థం ఎన్టీఆర్ అమృత పోషకాహారం పంపిణీ చేశామని, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని 100 సేవా కార్యక్రమాలు చేశామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో చుండూరు మాజీ ఎంపీపీ భీమవరపు శ్రీనివాసరెడ్డి, కొడాలి కోటేశ్వరరావు, రాపర్ల వెంకట సూర్యనారాయణ, చీపినాపి సుబ్బారావు, గ్రంథి సురేష్, వీరగంధం రజనీకాంత్, జ్యోతుల బసవేశ్వరరావు, ఇంటూరి విజయభాస్కర్, గెల్లి సత్యనారాయణ, దోబా రవి, మల్లిపెద్ది సర్వీజీ తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. మరి ఎన్టీఆర్ అమృత ఆహారం అని చెప్పి 17 సంవత్సరాల నాడు మన గ్రామంలో బీసీ హాస్టల్లో ప్రవేశపెట్టాం. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి పిల్లలు మరి ఇక్కడ హాస్టల్లో ఉంటారు. సాయంత్రం పూట అదే ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులు ఏదో ఒకటి పెట్టేవాళ్ళ ఉద్దేశంలో ఎన్టీఆర్ అమృత ఆహారం అని పెట్టి ఆ రోజు అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మరి అది తదుపరి ఎస్సీ హాస్టల్, బాలికల హాస్టల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆ రెండు మరి ఇక్కడ రద్దు అవడంతో మరి మా ఏఆర్సీ రాజు గారు ఒక 7 సంవత్సరాల నుంచి అక్కడ కూడా హాస్టల్ రన్ చేయడంతో వారికి కూడా ప్రతి నెల పిల్లలకి సరిపానిస్తున్నాం. దీంట్లో ఈరోజు చెరుకూరు కోటేశ్వరరావు గారని ఎన్ఆర్ఐ మా వాస్తవంగా చాలా సంతోషం. ఎందుకంటే వారి మిస్సెస్ గారి తాత కొడాల నరసింహరావు గారు ఆయన ఈ గ్రామంలో మరి స్కూల్కి, ఎలిమెంటరీ స్కూల్కి, ఎంఎస్ఆర్ స్కూల్కి దానం చేసి, అది కాకుండా ఆ స్కూల్ బిల్డింగ్ కూడా దగ్గరుండి కట్టించాడు. మరి ఇంకా అనేక దాన ధర్మాలు కూడా చేశాడు. వారి మనవరాలు గారి భర్త ఆయన మరి వారి చేతుల మీదుగా జరగడం కూడా చాలా సంతోషకరం. ఈ రోజు ఇచ్చినవి బిస్కెట్లు, శనగలు, అలసందులు, బెల్లం, అటుకులు. మరి పిల్లలకి మరి మేము ప్రతి నెల ఎన్టీఆర్ అమృత ఆహారం ఇస్తున్నాం కాబట్టి ఇలా స్కూల్లో కాన్వెంట్ అక్కడ లేదు కాబట్టి, సెలవులు కాబట్టి మా రాజుకి అప్పచెప్పడం